వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జి బాలా గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వేదిక ముందరున్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, జన సైనికులు, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే గడిచిన స్వాతంత్రానంతరం కావచ్చు, స్వతంత్రానికి ముందు కావచ్చు, అనేక మంది రాజ్యాలను పరిపాలించారు, ప్రభుత్వాలను నడిపారు, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపినటువంటి మేధావులు ఉన్నారు, నీతివంతులు ఉన్నారు, రాజనీతిజ్ఞులు ఉన్నారు. కానీ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పొందనటువంటి అరుదైన అవకాశం, విలక్షణమైన స్వభావం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా అనేక త్యాగాలు చేస్తూ ఉంటారు, పార్టీకి సహాయం చేస్తూ ఉంటారు. వరద బాధ్యత కావచ్చు, పలానా పని ఉంది అని చెప్పి వచ్చిన వాళ్ళు సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి, సీఎం స్థాయి వరకు కూడా అందరూ సహాయం చేస్తూనే ఉన్నారు. మన పరిధిలో అందరూ కూడా సహాయం చేస్తా ఉన్నారు. కానీ ఎటువంటి పదవి లేనప్పుడే, తను సినిమాలోకి రాకముందే, ఒక స్టార్టప్ ఇమేజ్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వ్యక్తి గురించి చలించి సహాయం చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా మన స్వభావాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి ఎదుటి వ్యక్తులని గౌరవిస్తూ ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ ఫ్లాప్ ఉంటాయి, కొన్ని మాత్రమే ఇండస్ట్రీ హిట్లు ఉంటాయి. కానీ రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఆయన యాక్టింగ్, సినిమా నటుడుగానో కాదు, అతనికి ఉన్నటువంటి విలక్షణమైన శైలి ఏదైతే ఉందో, సహాయం చేసే స్వభావం, ఎదుటి వ్యక్తి పట్ల ఉండే గౌరవం, అన్యాయం జరిగింది ఎదిరించి నిలబడిన తత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల ఈ రోజు ఆయన అఖండమైన విశేషమైన అభిమానులు ఉన్నారు, సినిమాలు కాకుండా సరే. అదేవిధంగా రాజకీయంలో కూడా తను వచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఏ రోజు ప్రజలందరూ విడిచి వెళ్ళలేదు. ఏ అవసరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవసరం పడుతుంది అంటే అటువంటి సందర్భంలో ముందుకు వచ్చి సహాయం చేసినటువంటి వ్యక్తి, అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందులోనే ఈ రోజున జనసేన పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలవుతుంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయాలి. మోదీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగాలి. అధోగతి పాలన రాష్ట్రాన్ని ముందుకు నిలపాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పొత్తు వెంటనే ప్రకటించారు 5 నిమిషాల్లో. చూడండి, ఒక నాయకత్వ లక్షణం అంటే తన రాజకీయ పార్టీ ఏ రకంగా ఎదుగుతుంది, ఎదురు పార్టీని ఏ రకంగా చిన్న చూపు చూడాలి, ఏ రకంగా ఒక పార్టీని నాశనం చేస్తే మన పార్టీ ఎదుగుతుందని తెలిసే రాజకీయ నాయకులు చూస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ఎదురు చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన గురించి చెప్పాలంటే అనేక దాన ధర్మాలు చేశాడు, అనేక సహాయాలు చేశాడు. తీస్తే ఒక బుక్కే అవుతుంది. కానీ ఈ రోజున రాష్ట్రం విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. గత 30 ఏళ్ళుగా ఎన్నడూ లేని వర్షాలు, భారీ వర్షాలు కురిశాయి. ప్రజల బతుకులు అతలాకుతం అవుతున్నాయని చెప్పి తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో పక్కన తెలంగాణ రాష్ట్రానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద, సహాయ నిధి కింద 1 కోటి రూపాయలు కేటాయించారు. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా 1 కోటి రూపాయలు సీఎం సహాయ నిధి కేటాయించి 4 కోట్ల రూపాయలు ఏదైతే ఫ్లడ్స్ వచ్చి ఏరియాలో ఏ గ్రామ పంచాయతీలు అయితే ఇబ్బంది పడ్డారో కనీసం వారికైనా సరే శానిటేషన్ వర్క్ చేసుకోవడానికైనా ఉపయోగపడతాయని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నాయో లేవో కూడా తెలియదు, నాకు తెలిసి ఆయనకి దగ్గర. కానీ 4 కోట్ల రూపాయలని ఈ రోజున పంచాయతీలకు కేటాయించారంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ పైన నమ్మకాన్ని ఏ విధంగా అయితే మంత్రిత్వ శాఖ తీసుకొని కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగితే హోమ్ మినిస్టర్ ఇచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా. కానీ గ్రామ స్థాయి నుంచి
దీన్ని అభివృద్ధి చెందాలి చేసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖని తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 100% పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా వీటిని నిర్వహించాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. తన సొంత కర్తవ్యాన్ని కూడా 4 కోట్ల రూపాయలు తీసి ఈ రోజు పంచాయతీలని శానిటేషన్ వర్క్స్ కేటాయించారంటే ఆ నిబద్ధతకి మేము సలాం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువ సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం, కొంతమంది వరద బాధితులు వస్తే హెలికాప్టర్ చూసేటువంటి ముఖ్యమంత్రులు చూశాం, కానీ జేసీబీ ఎక్కి మరి నీళ్ళలో నడుము లోతు నీళ్ళలో అయితే 74 ఏళ్ల వయసులో ఉండి ఈ రకంగా నిత్య యువకుడిగా శ్రమిస్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఎంత మంచిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రాష్ట్రంలో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఎప్పటికైనా జనసేన నాయకులు జన సైనికులకి ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా మన మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, ఆయన వాస్తవంగా చాలా మంది నాతో అంటుండే వాళ్ళు, మీ ఎమ్మెల్యే గారు ధనవంతుడిగా ఆయనకి ఇబ్బంది ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉండేది. వాస్తవంగా శ్రీమంతుడే మన ఎమ్మెల్యే గారు, కానీ శ్రీమంతుడు అంటే గుణం కూడా మన ఎమ్మెల్యే గారికి ఉంది. ఎందుకంటే ఎన్నో ఆయనకి అవకాశాలు ఉన్నాయి, బిజినెస్ ఉన్నా సరే ప్రజల కష్టకాలంలో ఉండాలి, వాళ్ళని ఆదుకోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన సహాయం చేయడమే కాకుండా